మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్టణంలోని ఆర్ఎంఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 6వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ వెనకబడిన మార్కాపురంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నెలకొల్పి విద్యార్థులకు మంచి ఇంగ్లీష్ విద్యను అందించడం అభినందనీయమని అన్నారు. మార్కాపురం పట్టణం ఒకప్పుడు ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నదని, ఇప్పుడు కాలనీల్లో సిమెంట్ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరిగిందని, ఒకప్పుడు తాగునీటికి కూడా ఇబ్బంది పడ్డ మార్కాపురం పట్టణం నేడు పట్టణంకు తాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. ఈ ప్రాంతం నుండి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ఎల్ లో విద్యార్థులు సాధించడం అరుదని, ఇప్పటి నుండి విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని కష్టపడి ప్రణాళికతో చదివి దానిని సాధించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మరియు స్కూల్ ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ఆర్ఎంఎస్ స్కూల్లో చదువుకునేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రేమతో మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఆర్ఎంఎస్ స్కూల్ అనేది రోజు రోడ్డు మీద బోర్డు చూస్తూ ఉంటాం. ఇంగ్లీష్ మీడియం స్కూలు కొత్తగా మన ఊర్లో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చింది. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి. మరి కొత్తగా వచ్చినటువంటి స్కూల్ సక్సెస్ అవుతుందా, పాపం ఎవరో కొత్తగా వచ్చి పెట్టుకున్నారే అని చెప్పి వచ్చిపోయినప్పుడల్లా, ఆ దారిలో పోతున్నప్పుడల్లా ఆ స్కూల్ దగ్గరికి రాగానే అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఈ ఆర్ఎంఎస్ స్కూల్ని దినదినాభివృద్ధి చెందేలా, కొన్ని వేల మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా ఈరోజు మన ఆర్ఎంఎస్ స్కూల్ అనేది ఇంగ్లీష్ మీడియం స్కూలు ఒక మంచి గుర్తింపు పొందినటువంటి సంస్థగా మన ఊర్లో ప్రఖ్యాతి గడించడం, ఆ ప్రఖ్యాతితో ఇన్ని వందల మంది విద్యార్థులు చదువుకునేదానికి ఈ స్కూల్ పట్ల ఆసక్తి చూపడం ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. స్కూల్ యాజమాన్యాన్ని ముఖ్యంగా పట్టుదలతో మార్కాపురం మా స్వగ్రామం, మార్కాపురంలో ఇంగ్లీష్ చెప్పేటువంటి వాళ్ళు లేరు, ఇంగ్లీష్ రావాలి, ఈ వెనుకబడ్డ ప్రాంతంలో మార్కాపురంలో ఇంగ్లీష్ను ఫ్లూయెంట్గా పట్టణాలకు తీటుగా మాట్లాడాలి, అలా తయారు చేయాలని మేడం రాజేశ్వరి గారు ఎంతో తెగువతో, ధైర్యంతో ఈ ఊర్లో స్కూల్ను నెలకొల్పి ఇలా ఒక మంచి ప్రావీణ్యత వచ్చే విధంగా శిక్షణ ఇస్తూ 10th క్లాస్ వరకు ఈ స్కూల్ని పొడిగించి 10th క్లాస్ వరకు కూడా ప్రమాణమైనటువంటి మెరిట్స్ వచ్చే విధంగా చేస్తూ కష్టపడి పనిచేస్తూ ఉన్నారని అంటే మనం అందరం ప్రత్యేకంగా అభినందించక తప్పదు. ప్రాంతంలో ఇంగ్లీష్ రాదు, కొన్ని వేల మంది పిల్లలు ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు కూడా రోడ్ల వెంబడి తిరుగుతూ ఉన్నారు. కారణం వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ లేక, సరైనటువంటి ఇంగ్లీష్ లేక, చదువుకున్న చదువు ఇంజనీరింగ్ చదివిన, ఎంసీఏ చదివిన, ఎంబీఏ చదివిన ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారంటే దానికి కారణం స్కిల్స్ లేకపోవడం. ఆ స్కిల్స్ లేకపోవడానికి కారణం ఏంటయ్యానంటే మనకు ఇక్కడ కింది స్థాయిలో గ్రౌండ్లో మనకు సరిగ్గా లేకపోవడం. దీనివల్ల నిరుద్యోగ యువతగా రోడ్ల మీద తిరుగుతూ
గంజాయికి బానిసలై అనేక రకాలుగా ఈరోజు ఈ మార్కాపూర్ పట్టణంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకుని వచ్చేటువంటి స్థాయికి ఈరోజు మన పట్టణం వచ్చింది. ఇటువంటి పట్టణాన్ని ఈరోజు ఒక మంచి మార్గంలో పెట్టాలని, సాధ్యమైనంత వరకు ఎక్కడ కూడా గంజాయి అనేది లేకుండా చేసి, అందకుండా చేసి ఆ గంజాయి నివారించేదానికి బ్రహ్మాండమైనటువంటి ప్లాన్స్తో ఈరోజు పోలీస్ అధికారులు, ఒక పక్క మేము అందరం కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ ఈ గంజాయి అనేది లేకుండా పోతే, దొరకకుండా పోతే మన ప్రాంతంలో యువతకి మార్గాలు చూసుకునేదానికి, యువత బతికేదానికి, నిరుద్యోగ సమస్య పోయేదానికి మార్గాలు ఎత్తుకుంటారన్న ఉద్దేశంతో ఎన్నో ప్లాన్స్ చేస్తా ఉన్నా. నేను కూడా ఒకటి కోరుతా ఉన్నా, ఈరోజు మనం చదివిన చదువులు వృధా కాకూడదు. ఆ చదివిన చదువుకు ఒక లక్ష్యం ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. ఆ లక్ష్యంతో ఏం చేయాలో, ఏం కావాలో, ఏం చేయాలనుకుంటున్నావో అనేటువంటి విషయంలో ఒక పట్టుదలతో ముందుకు పోవాలి. కానీ మధ్యలో కాడి వదిలేసినట్టు ఆ వస్తే వచ్చింది లేకుండా లేదు, మా అమ్మ అమ్మయ్య తెచ్చి పెడతా ఉన్నారు, అది తినుకుంటా కూర్చుందాం, రేపు పెళ్లి చేసుకుంటే పెళ్ళాం వండి పెడుతుంది, అప్పుడు తినుకుంటా కూర్చోవచ్చు అనేటువంటి పరిస్థితి అయితే మన వాళ్ళకు రాకూడదు. ఆలోచన అనేది మన వాళ్ళు చేయకూడదు. ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవాలి. ఒకప్పుడు మీరు మార్కాపురం ఏ రకంగా ఉంది, ఈరోజు ఏ రకంగా మన పట్టణం ఉందో చూడండి. ఒకప్పుడు రోడ్లు లేవు, వర్షాలు పడితే నిలబడలేవు, పోతే కరెక్ట్గా తాగడానికి మంచినీళ్ళు లేవు, బోర్లు సక్రమంగా పనిచేయవు. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ మార్కాపూర్ పట్టణానికి. ఈరోజు చూడండి, ఎటు చూసుకున్న సిమెంట్ రోడ్లు, ఎప్పుడు చూసుకున్న సాగర్ వాటరు, ఎక్కడ చూసుకున్న బ్రహ్మాండంగా బోర్ల ద్వారా నీటి సరఫరా, ఇలా అన్ని హంగులు, మౌలిక వసతులు అన్నీ కూడా బ్రహ్మాండంగా సకల సదుపాయాలతో ముందుకు వచ్చే తయారయ్యే విధంగా ఈ పట్టణాన్ని తయారు చేస్తా ఉన్నాం. రేపు మార్కాపురం జిల్లా చేయబోతా ఉన్నాం. ఈ జిల్లా చేస్తే మన భవిష్యత్తు బాగుపడుతుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. చాలా మందికి మన జిల్లా అయితే చాలా మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. రెండవది, జిల్లా అయిందంటే మనకు వెలుగొండ కూడా త్వరలో పూర్తవుతుంది కాబట్టి మన ప్రాంతంలో ప్రాజెక్టులు పెడతారు. అప్పుడు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇలా ఫ్యూచర్ ఆలోచన చేసి ఈ మార్కాపూర్కి జిల్లా కావాలని, అలాగే వెలుగొండను త్వరితగతిన పూర్తి చేయాలని ఒక పట్టుదలతో ఒక పక్క ప్రభుత్వంతో మాట్లాడుతూ, మరొక పక్క గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమాలు చేసి ఎన్నో రకాలుగా ఒత్తిడి తీసుకొని వచ్చి, మీరు కూడా పేరెంట్స్ అందరు కూడా మన పిల్లల చదువులు ఏదో స్కూల్లో చదివించాం, ఏదో చదివిస్తా ఉన్నాం అనేటువంటి ఇది కాకుండా ఒక లక్ష్యంతో చదివించి మన మార్కాపురికి ఒక మంచి పేరు చేయమని కోరుతా ఉన్నాం.